వచ్చారు చూసి రండి అమ్మా లోపల. ఒకటి రెండు సార్లు తిరుమల తిరుపతి కొండ మెట్ల మీద వెళ్ళినటువంటి అనుభవమే తప్ప ట్రెక్కింగ్ చేయటం ఇదే ఫస్ట్ టైం. చేయాలని అనిపించింది. ఇప్పుడు 69 సంవత్సరాలు, మనం మోర్ దాన్ 50% ఆఫ్ లైఫ్ ఈజ్ ఓవర్. ఒక విధంగా చెప్పాలంటే జీవిత చివరాంకంలో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి కొన్ని సాహసాలు చేస్తే బాగుంటుంది, ఈ వయసులో ట్రెక్కింగ్ చేస్తే బాగుంటుందని అనిపించి మిత్రులు వేరే ట్రెక్కింగ్ పుల్లారావు గారు, ఏంటి మీ అసోసియేషన్ పేరు? గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ సార్. గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వారిని సంప్రదిస్తే మీరు ఎక్కదలుచుకుంటే ఈ కొండ మేము గైడ్ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం ఈ కొండ ఎక్కే కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు ఒక 60-70% ట్రెక్కింగ్ అయిపోయింది. ఇంకా చివరి ఒక 20-25 మినిట్స్ ఉంది. సరే, కుర్రోళ్ళందరూ చాలా హుషారుగా ఎక్కేస్తున్నారు, కానీ 69 సంవత్సరాలు కాబట్టి కొద్దిగా కష్టంగా ఉన్నా చాలా ఇష్టంగా అనిపించింది. గమ్యాన్ని చేరాలని, ట్రెక్కింగ్ పూర్తి చేసి మళ్ళీ దిగ్విజయంగా కిందకి దిగాలనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. చిన్న వయసులో ఎప్పుడు ఎటువంటి కొండలు ట్రెక్కింగ్ ఇప్పుడు ట్రెక్కింగ్ ఇప్పుడు చేయలే. ఏదో కొండలు చిన్నప్పుడు ఏదైనా ఏరిపేడు కానీ చదువుకున్నా, ఆ చుట్టుపక్కల కొండలు ఉండే దూరం ఎక్కి దొంగతనంగా దిగేవాళ్ళం తప్ప ట్రెక్కింగ్ పేరుతో వెళ్ళినటువంటి సందర్భం లేదు. తిరుమల తిరుపతి కొండ మీదకి మాత్రం 2 సార్లు 3 సార్లు మెట్ల అమ్మట నడకలో వెళ్ళాం. అది కూడా చాలా కష్టంగా. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించిన సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ముందు వెళ్తుంటే వెనకెళ్ళాం మేము. ఆయన 1 అవర్ లోపే ముగించాడు, మేము మాత్రం 3-4 అవర్స్ ఎక్కాం. సో అనుభవం ఏమి లేదు, ప్రాక్టీస్ ఏమి లేదు, అన్నిటికన్నా మించిన ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహంలో భాగంగానే ఇవాళ ఈ పుట్టకోట కొండ మీదకి వెళ్ళాలని అనుకున్నాం. దాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం.